రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ యాక్చువల్లీ, కానీ మీరు శేఖర్. నేను అనుకున్నాను మీరే రవి గారా, మళ్ళీ శేఖర్ ఏమిటి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఒకసారి నాకు చెప్తారా? హిస్ నేమ్ ఇస్ రవి. ఓకే. వాడికి మార్నింగ్ ఫిట్స్ రాగానే తీసుకెళ్ళిన ఒక 10 నిమిషాలకి మా చేతుల్లో చనిపోయాడు. బిహైండ్ రవి చిల్డ్రన్స్ హాస్పిటల్. మీరు చూస్తే ఈ హాస్పిటల్ని తీసుకెళ్ళి మహబూబ్నగర్లో పెట్టారు. ₹1 ఇచ్చి వాళ్ళ వైద్యం చేయించుకునే పరిస్థితులు లేవు. మీరు ఎలా సస్టైన్ అవుతున్నారు అసలు? స్టార్ట్ అయ్యి ఒక 25 బెడ్స్తో హాస్పిటల్ స్టార్ట్ చేసాం అనమాట. నా ఉద్దేశమే అది, అంతకుమించి ఇంకేం లేదు. రవి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ అనండి, అక్కడున్న ఫెసిలిటీస్ అనండి, ఏ స్థాయి వరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఢిల్లీ నుంచి తెప్పించాను. ఒక వైపున హాస్పిటల్ నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, ఇంకోటి పేషెంట్స్కి న్యాయం చేయాలనే ప్రయత్నం, ఇంకోటి ఫినాన్షియల్ టెన్షన్స్, స్టాఫ్ని ట్రైనింగ్ చేసుకోవడం, ఎవ్రీథింగ్. ఓ మై గాడ్. పేయింగ్ కెపాసిటీ మరి ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే దానికి తోడు రవి ఫౌండేషన్ అని 2016 నుంచి స్టార్ట్ చేసాము. దాని ద్వారా దాని తర్వాత కొన్ని బ్లైండ్ స్కూల్స్, వి స్టార్టెడ్ 1 సైకిల్ క్లబ్. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో రవి హాస్పిటల్కి ఎక్కువ ఎలాంటి ఇష్యూస్తో వస్తున్నారంటే ఏం చెప్తారు? మెయిన్గా అండి ఇప్పుడు న్యూట్రిషన్ ఇస్ ఇష్యూ, అండ్ రెండో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే పాము కాటుకి గురైతే చేయాల్సిందేంటి? పాము కాటుకు గురైతే రెండోది మీరేం చేస్తారు యాక్చువల్లీ? కరిచిన పాము రకాన్ని బట్టి బాడీ లోపల ఎఫెక్ట్స్ ఉంటాయి. అది మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలిసినవేంటి? డైరెక్ట్గా మీకు నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. న్యూ బోర్న్ బేబీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మాల్ న్యూట్రిషన్ ఉన్న మదర్ చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వాళ్ళ ఆరోగ్యానికి సమ్మర్లో కాపాడుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఫీడింగ్ ఒకటి ప్రాపర్గా జరగాలి. ఓకే, యూరిన్ అవుట్పుట్ గమనిస్తూ ఉండాలి. ఫ్యాన్ ఫుల్ హైలో పెట్టేసి ఫ్యాన్ కింద పడుకోబెడతారు పిల్లలు. ఇట్స్ నాట్ గుడ్. ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంది సార్ నిజంగా. అందుకని చెప్పేసి మేమేం చేసామంటే రవి ఫౌండేషన్ ఇస్ ఆల్సో త్రూ ఇట్స్ మై ఓన్ మనీ. డైపర్ని మీరు ఎంతవరకు అడ్వైస్ చేస్తారు? డైపర్ డెఫినెట్గా ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. 6 months వరకు బోర్న్ బేబీస్కి మంచినీళ్ళు ఏం పట్టాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు ఉంటే సరిపోతుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అ బిగ్ ఇష్యూ. ఫీడింగ్ అనేది చాలా మంది ఇవ్వరు. ఎందుకు ఆపేస్తుంటారండి? మీ ఉద్దేశం ప్రకారం ఎంతకాలం ఇవ్వాలంటారు బ్రెస్ట్ ఫీడింగ్? సో సెర్లాక్ అనేది మీ ఉద్దేశం ప్రకారం అడ్వైజబుల్ అయినా లేదంటే? సీరియస్లీ అండి, నేను కూడా పెట్టాను సార్. మాడు మీద నూనె రాయడం అనేది ఈజ్ ఇట్ అడ్వైజబుల్ సార్? డెఫినెట్గా. ఎందుకంటే బట్ ఇన్ జనరలీ చంటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చెవుల్లో నీళ్లు ఉన్నాయి లేదా ఆయిల్ ఉంది అని తీయాలి అని అంటే ఇయర్ బడ్స్ పెట్టద్దు అని అంటున్నారు. మరి మీ ఉద్దేశం ప్రకారం ఎలా తీయమంటున్నారు? ఇట్స్ నాట్ అడ్వైజబుల్. రక్తాలు తీసుకొని వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గరికి. సో ఈ వుడ్ బర్డ్స్ మీద ఏంటి సార్ యాక్చువల్లీ? ఇస్ ఇట్ వర్క్స్ రియల్లీ? నిద్రపుచ్చే కొన్ని, అంటే కడుపు నొప్పి తగ్గడం కాదు. నేను కూడా నిజం అనుకున్నాను సార్. అది వాళ్ళకే వదిలేస్తాం. పుట్టినప్పుడు స్కల్ మీరు చెప్పినట్టు ఓపెన్ ఉంటుంది, అక్కడ మనకి పల్స్ కూడా తెలుస్తూ ఉంటుంది. మీ ఉద్దేశ ప్రకారం మీరు చాలామంది మీ ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకుంది ఏంటి? ఎన్నాళ్ళకి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది? యూజువల్గా 1.5 yearకి క్లోజ్ అయిపోతాయి. సో కాకపోతే ఇప్పుడు ఇంతకు మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అవునా? షీ వాజ్ మై జూనియర్ ఓకే ఇన్ కాలేజ్.